హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ ఫ్లఫీ ఎగ్ రెసిపీ. ఫ్రెండ్స్, ఎగ్స్తో చాలా రెసిపీస్ ఉన్నాయి, కానీ ఈ సింపుల్ అండ్ టేస్టీ ఫ్లఫీ ఎగ్ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో, తక్కువ మసాలాతో ఎక్కువ టేస్ట్నిచ్చి ఈ ఫ్లఫీ ఎగ్ రెసిపీని తయారు చేసే విధానాన్ని చూద్దామా? నేను చూపిస్తున్న విధంగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మసాలాని ప్రిపేర్ చేసేద్దామా? ఉల్లి, టమాటో, ఇలాచీ, మసాలా పువ్వు, అల్లం, వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుందండి. ఆహా, మసాలా స్మెల్ అదిరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఎగ్ రెసిపీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి బాబోయ్, చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇలా వేగిన దానిలో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఇందులో మనకి నచ్చినన్ని ఎగ్స్ని తీసుకొని ఇలా ఆమ్లెట్లు ఎలా వేసుకుంటామో అలా పగలగొట్టి ఇందులో డైరెక్ట్గా వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత దానిపైన మూత పెట్టి కాసేపు ఉంచాలి. తర్వాత వీటిని నేను చూపిస్తున్న విధంగా రివర్స్ చేసుకోవాలి. ఇంట్లో పిల్లలకి లంచ్ బాక్సుల్లోకైనా, మన ఇంటికి అతిథులు సడన్గా ఎవరైనా వచ్చినా కూడా ఈ రెసిపీని తయారు చేయండి. తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ ఫ్లఫీ ఎగ్ రెసిపీ. చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఫ్లఫ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, తొందరగా రెడీ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలో మరొక మంచి రెసిపీతో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.